మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీ అంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొచ్చేది, అతను బ్యాటింగ్లో చేసే ఆ కన్సిస్టెన్సీ, అదేవిధంగా అతని ఫిట్నెస్, ఈ రెండే కదా అందరికి గుర్తొచ్చేది. అయితే దీని గురించి ఇప్పుడు రీసెంట్గా అంబట్ రాయుడు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. అయితే అంబట్ రాయుడు ఏమన్నాడు అంటే, మరి ఇండియన్ టీంకి విరాట్ కోహ్లీ దొరకడం అనేది అదొక అద్భుతం లాంటిది. మరి విరాట్ కోహ్లీ చూసుకుంటే అతను కెప్టెన్గా ఉన్నప్పుడు తను ఫిట్గా ఉండటంతో పాటు టీం మొత్తాన్ని కూడా ఫిట్గా చేసే పనిలో ఒక ప్రయత్నం చేశాడు. మరి ఆ ఫిట్నెస్ లెవెల్స్ వల్లే మనం ఇప్పుడు ఇండియన్ టీం ఈ రేంజ్లో ఉంది. మరి ఖచ్చితంగా ప్రస్తుతం ఇండియన్ టీం ఈ లెవెల్లో ఉంది. దాని తర్వాత ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా మన ఇండియా టీంకి డోకా లేకుండా చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. మరి ఇటువంటి విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా మధ్యలో టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అతను ఫిట్నెస్ లెవెల్స్ చూసుకుంటే, అతను గేమ్ చూసుకున్నా సరే ఇంకొక 5-6 సంవత్సరాలు అయినా సరే ఆడగల ఎబిలిటీ తనలో ఉంది. మరి మధ్యలో ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు అనేది అర్థం కాని సిచ్యువేషన్. కానీ మరి రిటైర్మెంట్తో అతను మరి హ్యాపీగా ఉన్నాడు అని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అంబట్ రాయుడు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి ఫైనల్గా చెప్పాలి అంటే మన ఇండియన్ క్రికెట్ టీం ఈ రేంజ్లో ఉందంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు మన ఇండియన్ టీం ఒక రేంజ్లో ఉంది. మనకు అఫ్కోర్స్ ఐసీసీ ట్రోఫీస్ ఒకటి రాలేదనుకోండి, కాకపోతే మరి ప్రపంచం మొత్తం మీద కూడా మనం డామినేట్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా సరే, న్యూజిలాండ్ వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మరి మనల్ని బీట్ చేయాలంటేనే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అపోజిషన్స్. సో మరి అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఏకైక కెప్టెన్ మనకి విరాట్ కోహ్లీ.